అందరికీ నమస్తే. మీరు చూస్తున్నారు ఆర్సీ టైమ్స్ ఛానల్. నేను మీ రవిచంద్ర. ఈరోజు మనం మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తున్నా. కూడేరు మండల కేంద్రంలో ఎలాంటి రసాయనిక ఎరువులు కానీ మందులు కానీ క్రిమిసంహారక మందులు కానీ వాడకుండా కేవలం తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడిని లాభాలను ఆర్జించే వినూత్న పంటల సాగులో భాగంగా కూడేరు గ్రామానికి చెందిన రైతు రమేష్ ఈరోజు అల్లోవీరా పంటను సాగు చేస్తున్నారు. దాదాపు ఒక దశాబ్ద కాలంగా ఈయన ఈ అల్లోవీరా పంటను సాగు చేసి ఈ అల్లోవీరా పంట ద్వారా కూడా మంచి లాభాలను గడిస్తున్నాడు. అందుకే ఈరోజు ఈ అల్లోవీరా పంట సాగు విధానాలను దీనివల్ల రైతులకి అంటే ఎలా పెట్టుబడుల ద్వారా తక్కువ పెట్టుబడుల ద్వారా ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సాగు విధానాలు, ఈ అల్లోవీరా పంటను ఎక్కడికి మార్కెటింగ్ చేయాలి, దీనివల్ల పెట్టుబడి ఎంత అవుతుంది, లాభాలు ఎలా ఉంటాయి, పంట కోత ఎన్ని రోజులకు వస్తుందనే మరిన్ని వివరాలను ఇప్పుడు ఈ వీడియో ద్వారా రైతు రమేష్ ద్వారానే మీకు ఆ వివరాలను అందిస్తాను. రమేష్ గారు చెప్పండి, ఇప్పుడు మీరు ఈ అల్లోవీరా సాగు చేయాలని అసలు ఎందుకు అనిపించింది? అసలు ఇది 2011లో మా నాయన ఎక్కడ ముట్టాల గ్రామంలో చూశాడు. నాయన పెడదాం ఇది అంటే, నాయన వద్దులే అంటే, లేదైనా పెడదాం ఒక పారిపెట్టి చూద్దామంటే ఫ్యాక్టరీ ఆయనే దామోదర్ గౌడ్ అని అండపు రాజు కాలనీలో పెట్టిండే. అతను వచ్చి అన్న నేను కటింగ్ నేను చేపించుకొని పోతాను, మీరు ఎదారు పెట్టుకోవద్దండి, పంట పండిండి అన్నారు. అప్పుడు పండించాము 2011లో 12-13 వరకును. మళ్ళీ మధ్యలో కొంచెం ఫ్యాక్టరీ డౌన్ అయ్యా, మాకు వాటర్ రాక నేను నిలబడుకున్నాము. మళ్ళీ ఇప్పుడు 9 నెలల నుండి మళ్ళీ మొదలు పెట్టాము. అదే అల్లోవీరా పిల్లకే మళ్ళీ మొదలు పెట్టినాము. దానివల్ల ఈరోజు పెట్టుబడి అయితే దీనికి ఏమీ లేదు. ఎకరాకు 10,000-12,000 వరకు మొక్క వస్తుంది. ఇప్పుడు సపోజ్ ఒక ఎకరాలో మనం అల్లోవీరా సాగు చేయాలంటే మొక్కకి ఎంత వెడల్పు ఉండాలి, సాలుకి ఎంత వెడల్పు ఉండాలి, రెండోది ఒక ఎకరన్నర పొలంకి మన మొక్కలు ఎన్ని పడతాయి? అసలు సాలుకి వెడల్పు వచ్చి 2.5-3 వరకు పెట్టచ్చు. సాలుకు ఒక అడుగు దూరం పెట్టుకొని పోతుంటచ్చు. ఎకరాకు వచ్చి 12,000-13,000 వరకు పిలకలు మనం నాటుకోవచ్చు. అది ఒకటి తెచ్చుకొని నాటుకుంటే నీళ్ళు కట్టుకుంటాండేది, గడ్డి తొలగించుకుంటాండేది. ఇప్పుడు ఒక ఎకరాకి ఇప్పుడు దాదాపు మీరు అంటున్నారు 12,000 మొక్కలు పెట్టాలంటారు. 12,000 మొక్కలు పెట్టేటప్పుడు మనం ఏమైనా ప్యాడెరు ఏమైనా వేయాలా? రెండోది ఈ ఒక మొక్క ధర ఎంత పడుతుంది అసలు? ఇప్పుడు ఒక మొక్క ధర వచ్చి రూపాయితో ఇస్తారు, తీసుకోవచ్చు, పెట్టుకోవచ్చు. ఎరువు ఏంది మందులు గిందులు ఏంది వేసే అవసరం లేదు. నీళ్ళు ఇడుచుకుంటూ పోతాండల్లా, గడ్డి తొలగించుకుంటూ పోతాండల్లా, గుంటుకు తోలుకోవచ్చు ఎద్దులతో, లేదా టారు ద్వారా కూడా కొంతవరకు తోలుకోవచ్చు. అదే ఆ విధంగా చేసుకోవచ్చు. పంట ఇది ఒక 4 నెలలు 5 నెలల్లో వస్తుంది బాగా నీళ్ళు ఇడుచుకుంటే. ఇప్పుడు మనం ఒకసారి మొక్క నాటుతాం కదా, ఈ పిలక నాటుతాం కదా, పిలక నాటినాక 4 నెలలకు మనకి పంట వస్తుంది. సపోజ్ ఇప్పుడు 1.5 ఎకరా మీరు సాగు చేస్తున్నారు. సాగు చేసినప్పుడు 1.5 ఎకరాకి ఎన్ని టన్నుల మనకి ఇది వస్తుంది అసలు దిగుబడి? ఒక 15 టన్నుల నుండి 20 టన్నుల వరకు ఫస్ట్ పంట అంచనాలో వస్తూ ఉంటుంది. రెండో పంట 20 టన్నుల పైన వస్తుంది. అట్లా పంటకి 3 నెలలకు ఒకసారి కటింగ్ ఎక్కువ టన్నులు పెరుగుతానే వస్తుంది మనం బాగా చూసుకుంటే కొద్దీ. ఇప్పుడు టన్ను అంటే ఇప్పుడు ఒక కిలో ప్రకారం కొంటారా, టన్నుల ప్రకారం కొంటారా? ఒకవేళ కొంటే కిలో టన్ను ఎంత పడుతుంది? ఇప్పుడు మనకు 15 టన్నులు మనం ఒకసారి వచ్చింది అనుకో పంట, ఎంత మొత్తం మనకి వస్తుంది రైతుకి? మనం కేజీ 4 రూపాయలతో టన్ను వచ్చి 4,000, దాని ప్రకారం మనకు ఇస్తారు వాళ్ళు అంతే. అట్లా 15 టన్నుల ప్రకారం ఇస్తారు. మామూలుగా 3 నెలలకు ఒకసారి 20 టన్నులు వస్తుంది, దాని ప్రకారం డబ్బులు వస్తూ ఉంటాయి మనకి. ఇప్పుడు ఏడాదిలో దాదాపు 3 పంటలు తీయచ్చు. ఇది అంటే దాదాపు 3 పంటలు అంటే మీరు అన్నట్లు ధరలు ఏమన్నా ఎక్కువ తక్కువ అవుతుంటాయి అప్పుడప్పుడు? వాళ్ళకి అక్కడ ఎక్కువ ఉండంటే రూపాయి ఎక్కువ పెంచుతాడు ఆ రోజు. మనం ఇంకా రెండోది పిల్లక ఉంటుంది. ఆ పిల్లకు ఉన్నప్పుడు ఏమవుతుందంటే పిల్లక రూపాయితో మనం పిల్లక అమ్ముకోవచ్చు. మనం కూల గిడి తొలగించిన పిల్లకు డబ్బులు వస్తూ ఉంటాయి, మనకు పట్ట డబ్బులు మిగులుతూ ఉంటాయి అంతవరకు. ఇప్పుడు మనం ఈ కోస్తాం కదా, కోసిన తర్వాత పిలకలు కూడా వస్తాయంటారు. ఇప్పుడు జిల్లాలో చాలా ప్రాంతాల్లో కూడా ఈ ఇటీవల కాలంలో అల్లోవీరా సాగు ఎక్కువ అవుతుంది. మన జిల్లాలో ఎక్కువ మంది మీ దగ్గర పిలకలు కొనడం కానీ, లేకపోతే ఈ ధర ఎప్పుడన్నా ఎక్కువ ధర వచ్చిందా మీకు? వచ్చింది, ఇంతకుముందు అయితే వచ్చింది. ఇప్పుడుగా మొన్నగా 30,000 పిల్లకి వేసి పంపించాము. గుంటూరు కావాలని ఏరే అతను బుల్లార్లు వేసుకొని పోయా 30,000 ఇచ్చేసినాడు. ఒక అతను 20,000 ఇచ్చినాడు. అది మనకి ఇప్పుడు మళ్ళీ 1 నెల పోతే మళ్ళీ వస్తాయి పిల్లకలు. అప్పుడే ఆల్రెడీ అడుగుతున్నారు. మా బత్తలపల్లి దగ్గర ఇటుకలపల్లి అతనిది గోపాల్ రెడ్డి అని అడిగినాడు, నాకు 20,000 పిల్లక కావాలన్నా అని. అంటే ఇప్పుడు మీరు చెప్పే ప్రకారము పిలకలకి డిమాండ్ ఉంది, ఈ పట్టకి డిమాండ్ ఉంది. అంటే ఇది ఎక్కువగా ఎక్కడెక్కడికి పోతుంది మామూలుగా? కొనుగోలు చేసేవాళ్ళు ఎక్కడికి తోలుతున్నారు మామూలుగా? వాళ్ళు ఇంతకుముందు రాజు కాలనీలో దామోదర్ గౌడ్ అని అతను తీసుకుపోతాయంట. అతను నిలబడినప్పుడు కదరి సైడ్ తింటే అతను ఆ ఊరు ఏం కథ అని ఇసుఫ్రై అంట. అతను ఇంతకుముందు 2014లోనే తీసిపోయాడు. దాదాపు 100 క్వింటాల
పట్ట తీసుకోమయ్యాడు. నేను అతను ఫ్యాక్టరీ ఎక్కడ ఉంది కదా అడగలేదు. ఒకటి తీసుకొని పోతాను, డబ్బులు ఇస్తాను పోతానని ఉన్నాను. ఇప్పుడు అతను ఎక్కడ ఉన్నాడో నంబర్ చిక్కడం లేదు. ఇప్పుడు అతను నేను ప్రోత్సహించుకోవాలి. ఫ్యాక్టరీ ఎక్కడ ఉంది ఏం కథ అని ప్రతి రైతు ప్రోత్సహించుకుంటే ముందుకు పోతా ఉంటుంది. ఇప్పుడు మీ దగ్గర కొనేవాళ్ళు అంటే ఫ్యాక్టరీలోనే కొంటున్నారా, మామూలు వ్యాపారులు కూడా కొని అంటే ఈ ఇటీవల కాలంలో ఇప్పుడు అల్లోవెరా జ్యూస్ అనేది ఎక్కువ వినియోగంలోకి వచ్చింది. ఇప్పుడు బెంగళూరు, హైదరాబాద్ అన్ని చోట్ల కూడా అల్లోవెరా జ్యూస్ ఎక్కువ అమ్ముతున్నారు. మరి ఇప్పుడు మీ దగ్గర కొనుగోలు చేసేవాళ్ళు వ్యాపారులు ఉన్నారు, ఫ్యాక్టరీ వాళ్ళు కూడా ఉన్నారా? వ్యాపారం చేసేవాళ్ళు వాళ్ళు 2 టన్నులు 3 టన్నులు తీసుకొని పోతుంటారు. బెంగళూరుకి, హైదరాబాద్కి కావాలని అనంతపురం జిల్లా కూడా తీసుకొని పోతుంటారు. వాళ్ళు ఎక్కడ ఏం కదా అడ్రస్ చెప్పరు వాళ్ళు. ఎందుకంటే చెప్తే ఇంకోరు వస్తారు వ్యాపారం చేస్తారు అనే దాని వల్ల చెప్పరు. వాళ్ళు మేము అడ్రస్ చెప్పరు. అన్న మా బెంగళూరు, హైదరాబాద్ అని అంటారు. వాళ్ళు ఎక్కడ చేస్తారో చెప్పరు, అడ్రస్ చెప్పరు. ఇప్పుడు మీరు చెప్తున్నారు మనం ఎలాంటి ఎరువులు వేయాల్సిన అవసరం లేదు, ఓన్లీ ఒకసారి సాగు చేసామంటే 3 నెలలు అయితేనే మనకి పంట దిగుబడి వస్తుంటుంది. ఈ పంటలు కోస్తారు, మళ్ళీ ఇంకో పంటలు మరి పంట వస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఎన్నేళ్ళ వరకు ఈ పంట ఉండే అవకాశం ఉంది? మనం 3 ఏళ్ళ వరకు బాగా దీంట్లో సాగు చేసుకోవచ్చు, ఉండొచ్చు. మళ్ళీ అతనికి ఉండించుకోవచ్చు. లేదా మళ్ళీ మనం మార్చుకోవాలంటే రిటర్న్ పక్కన సాలు దాన్ని అట్లా తొలగించుకొని పక్కన పెట్టుకోవచ్చు. నీకు అవును. ఇప్పుడు ఈ పంటని మనం 3 ఏళ్ళ తర్వాత మళ్ళీ తొలగించుకొని కొత్త పంట మళ్ళీ ఇంకొక సార్లో వేస్తాం అనుకోండి. అంటే ఒకే భూమి ఉంటుంది కాబట్టి ఎక్కువ ఏళ్ళ తర్వాత ఒకటే పంటనే సాగు చేస్తాం కదా. మరి దీనికి ఎరువులు లేకోకుండా మరి దిగుబడి అనేది పెరుగుతుందా, తగ్గుతుందా, ఎట్లా ఉంటుంది? తగ్గేదేమి ఉండదు. పిల్లకి అడుగుడిస్తాం అడుగులో మధ్యలో 2 పిలకలు వస్తాయి. అవి పట్టలు ఎక్కువ వస్తాయి. ఇప్పుడు కనీసం 10 కేజీలు ఈ 3 నెలలకు వచ్చిందంటే మళ్ళీ 15 కేజీలు 3 నెలలు పెరుగుతుంది. తగ్గేంత క్వశ్చన్ ఉండదు దానికి. అంటే దీనికి మామూలుగా పేడ ఎరువులు ఏమన్నా వేసుకుంటే బాగుంటుందా? పేడలు మనం ఉంటే వేసుకోవచ్చు కానీ వేసుకోరు. వాటిని చేస్తావు ఒక ట్రాక్టర్ కొనాలంటే ఎరువు అంటే 15,000 20,000 పెట్టాలా. దాన్ని తెచ్చి వేసుకునే అవసరం ఏముంది? నీళ్ళు ఒకటి బాగా ఇడుచుకొని గడ్డి తొలగించుకుంటే చాలు, అదే వస్తుంది నీకు. అంటే ఇప్పుడు మీరు ఈ 1.5 ఎకరాను మీరు చెప్పేదాని ప్రకారం దాదాపు ఒక 2 లక్షల పైన మీరు పంట తీస్తున్నారు ప్రతి సంవత్సరం. 2 లక్షలు ఈజీగా వస్తుంది. పిలకలు వస్తాయి, పట్ట వస్తూ ఉంటుంది మనకి. దానివల్ల మనకి ఏం లేదు, 2 లక్షల పైన వస్తుంది. అంటే ఇప్పుడు అల్లోవెరాకి డిమాండ్ బాగుందా? ఇప్పుడైతే డిమాండ్ ఉంది, వస్తున్నారు. ఫ్యాక్టరీలు అయితే ఓపెన్ కావడం లేదు. ఆడ చూస్తున్నాం, ఫ్యాక్టరీలు ఓపెన్ కాలేదు. ఇంకా 2 నెలలు 3 నెలలు పోవాలంటున్నారు. ఆ ఫ్యాక్టరీలో వస్తే మాకు 20 టన్నులు 30 టన్నులు తొలగించుకొని పోతారు వాళ్ళు. ఇప్పుడు 1.5 ఎకరాలోనే మీరు దాదాపు 2 లక్షల పైన ఒక ఏడాదికి తీస్తున్నారు. ఒకవేళ ఈ పంట కాకుండా వేరే పంటలు వేస్తే ఇంత లాభం వస్తుందా? ఎట్లా వస్తుంది? ఎరువులు కొట్టాలి, పిచ్చికారు కొట్టాలి, ఎరువు కొనాలా, మందులు వేయాలి, అన్నీ వేయాలంటే దాని సరిపోతుంది. ₹1,00,000 పెట్టుబడి పెడితే ఆడ వచ్చే 10,000 20,000 కూడా రాసి చేతికి. కూలీలకు పెట్టాలి, అన్నీ పెట్టాలి. ఇదేమి లే, కూలీలు గడ్డి ఒకటి తొలగించుకుంటే అయిపోయా. దానికి ఏమీ అవసరం లేదు. ఇంకా నీళ్ళు కట్టుకొని మడతంగా ఉండాలంటే వాడే చాలు. ఎట్లా పసులు తింటే, మేతలు తింటే, గొర్రెలు తింటే అనేది ఏం లేదు. ఇంటికా నిమ్మలంగా నిద్రపోవచ్చు. అదే ఒక శనిక్కాయ ఎత్తాం అనుకో, దానికి మందులు కొట్టాలా, ఎరువులు కొట్టాలా, పండేదాకా నమ్మకం లేదు. ఇది ఎక్కడ పోతే డబ్బులు ఎప్పుడైనా వస్తాయి. ఇంకా 5 నెలలు లేట్గా కోసినా కానీ 40 టన్నులు అవుతుంది. 3 నెలలు కదా, 5 నెలలు లేట్గా కోసినా 5 టన్నులు పెరుగుతూనే ఉంటుంది. మన సంవత్సరంగా నిలబెట్టుకోవచ్చు. అంటే దీనికి ఎలాంటి రోగాలు వచ్చే అవకాశం ఉండదు? అవకాశమే లేదు. పిల్లలు కూడా తొలగించుకోవాలంతే. 3 నెలలకు ఒకరు పిల్లలు తొలగించుకొని పక్కన పెడితే ప్రతి రైతులకు కావాలంటే మనకి అమ్ముకోవచ్చు. లేదా పక్కన అవి ఉంటాయి. ఎండకండినా వానికి వచ్చి ఏం కాదు. 10 సంవత్సరాలు పెట్టి ఏమి కాదు అది. అంతవరకు ఇది పరిస్థితి. ఏదైతే ఈ అల్లోవెరా పంట ద్వారా 2 రకాల లాభాలు ఉన్నాయనేది మనకి రైతు మాటల్లో తెలుస్తుంది. ఒకటేమి అంటే మనము 3 నెలల తర్వాత ఈ పట్టలు అమ్ముకోవడం ద్వారా అంటే ఏదైతే ఆయుర్వేదిక్ మందులకు పోతున్నాయి, రెండోది ఎక్కువగా జ్యూస్కి పోతుంది. దీనివల్ల కూడా ఖచ్చితంగా రైతుకైతే మాత్రం సంవత్సరానికి దాదాపు 2 లక్షల పైగానే తీస్తున్నట్లు అతను మాటల్లో చెప్తున్నాడు. అతను అనుభవపూర్వకంగా కూడా దశాబ్ద కాలంగా ఈ పంటనే సాగు చేస్తున్నారు. రెండో విషయం ఏంటి అంటే ఈ పిలకలు ఏవైతే కొత్తగా వస్తున్నాయో ఆ పిలకల్ని మనం తీసి పెట్టుకోవడం వల్ల ప్రతి పిలక ₹1 అమ్మినా కూడా రైతుకి సరాసరి 30,000 40,000 ప్రతి పంటకి తీస్తూనే ఉన్నాడు. రెండోది ఇటీవలి కాలంలో అదే అల్లోవెరా జ్యూసులు అయితే ఎక్కువగా పోతున్నది. రెండోది మార్కెటింగ్ ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువ మంది రైతులు దీన్ని సాగు చేస్తున్నారు. సాగు చేయడానికి కారణం ఏంటంటే దీనికి రసాయనిక ఎరువులు అవసరం లేదు, సేంద్రియ ఎరువులు అవసరం లేదు. రెండోది కేవలం నీళ్లు మాత్రమే వదిలితే 3 ఏళ్ల పాటు ఎలాంటి పెట్టుబడి లేకుండా పిలుకగా నాటేటప్పుడు పెట్టిన పెట్టుబడి మినహా మళ్ళీ ఈ 3 ఏళ్ల పాటు ఎలాంటి పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి రైతుకి ఇది అన్ని విధాలుగా లాభంగా ఉంది. కాబట్టి ఈ పంటని రైతు సాగు చేస్తున్నట్లు రైతు రమేష్ మాటల ద్వారా మనకు తెలుస్తుంది. కాబట్టి అల్లోవెరా పంటను సాగు చేయడం ద్వారా రైతుకైతే మాత్రం అనేక లాభాలు ఉన్నాయి. కాకపోతే మార్కెటింగ్ సంబంధించి కొన్ని మరింత అవగాహనతో ఈ రైతులు చేయగలిగితే మాత్రం ఖచ్చితంగా ఎక్కువ లాభాలు సాధించడానికి ఉంటుంది. పెట్టుబడి అయితే అవసరం ఉంటుంది కాబట్టి రైతుకు ఒక 3 ఏళ్ల వరకు మంచి లాభాలు అయితే ఇచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది. మరో కొత్త వీడియోతో మరోసారి మీ ముందుకు వస్తాను. నమస్తే.